ప్రియ దేవుని సంఘస్థులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ కీర్తన యొక్క ఉద్దేశం మొదటి కీర్తనలో ఉన్నట్లుగానే రెండో కీర్తనలో కూడా రెండు మార్గాలు ఉన్నాయని తెలియజేస్తుంది. మొదటి మార్గము తిరుగుబాటు చేసేటువంటి మార్గము, రెండవది దేవునికి విధేయత చూపించే మార్గం. కీర్తన 2వ అధ్యాయం 12వ వచనంలో కుమారుని ముద్దు పెట్టుకునుడి అనే పదం సమర్పణ లేదా విధేయతకు చిహ్నముగా ఉంది. ఉదాహరణకు మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంతో సమూయేలు సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత ముద్దు పెట్టుకోవటం జరిగింది. అదేవిధంగా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో ఏలియా బయలుదేవతలకు ముద్దు పెట్టలేదు. ముద్దు విధేయత సమర్పణకు చిహ్నంగా ఉంది. ఆ రోజుల్లో అభిషక్తులైనటువంటి వారిని ముద్దు పెట్టుకో ఆయనకు విధేయత చూపించటము, ఆయనను గౌరవించటము, ఆయన రాజుగా అంగీకరించడానికి చిహ్నముగా ఉందని తెలియజేస్తుంది. కుమారుడైన యేసుక్రీస్తుకు విధేయత చూపి ఆయన మార్గంలో నడిచేవారు ఆశీర్వదింపబడతారు. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటును మాని హృదయపూర్వకముగా ఆయనకు లోబడి ఆయన రాజుగా స్వీకరించి ప్రభువుగా ఆరాధించడం. ఆయన వైపు తిరిగిన వారికి ఆశీర్వాదము, కృప లభిస్తుంది. ఆయన వైపు తిరగని వారికి శిక్ష, ఉగ్రత ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనం అంశాలన్నీ కూడా ఆయన వైపు తిరిగిన వారికి ఆశీర్వాదం, ఆయన వైపు తిరగనటువంటి వారికి శాపం ఉంటుందని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నా మార్గములో రండి అని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటుంది. ఎవరైతే ఆయన మార్గంలోకి వస్తారో వారు ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారు. కాబట్టి మన ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో ఆయన మార్గాన్ని అనుసరించడం వల్ల మనం ఆశీర్వదింపబడతామని వాక్యం సెలవిస్తాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు ప్రభా. లోకంలో ఉన్నటువంటి దుష్ట మార్గాలను మేము విడిచిపెట్టి మీరే నిజమైన దేవుని కుమారుడని, లోకరక్షకుడని ఎరిగి మీ మార్గంలోకి వచ్చి మిమ్మల్ని అనుసరించి మీకు విధేయత చూపించి నడుచుకునేలాగా సహాయం చేసి మహిమ తెచ్చుకుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.